త్రివిక్రమ్ గారు మగాడైతే దాన్ని ఏమంటారు ప్యాన్ ఇండియా స్టోరీ రాసుకొని ఆయన 1000 కోట్లు కొడితే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆయనకి క్షమాపణ చెప్తాను. అంటే మీ దృష్టిలో 1000 కోట్లు వస్తేనే సినిమా? అవును ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు దాన్ని ఏమంటారు రాజమౌళి గారు నిరూపించుకున్నారు కదా. రాజమౌళి గారు 2 సార్లు కొట్టారు. బాహుబలి 2తో 1000 కోట్లు కొట్టారు. అలాగే దాన్ని ఏమంటారు ఇప్పుడు మొన్న RRRతో కొట్టారు. అలాగే దాన్ని ఏమంటారు సందీప్ రెడ్డి గారు 900 కోట్లు. నెక్స్ట్ పుష్ప 2తో గ్యారంటీ మన దాన్ని ఏమంటారు సుకుమార్ గారు 1000 కోట్లు గ్యారంటీ కొడతారు. అలానే ఈయన కూడా ఎంతసేపు బాయిలో కప్పలాగా ఈ తెలుగులోనే 100 కోట్లు పెట్టి 100 కోట్లు వస్తుంది, లేకపోతే 150 కోట్లు వస్తుంది. అలా వైకుంఠపురంలో వచ్చాయి కానీ దీనికి రాలేదు. దాన్ని ఏమంటారు అజ్ఞాతవాసికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేకపోయారు. నాకు రీజన్స్ తెలియదు బ్రో. అంటే ఆయనకు టాలెంట్ ఉంది, డైరెక్షన్ టాలెంట్ ఉంది కానీ కూర్చొని దాన్ని ఏమంటారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక టైంలో సునీల్ గారు ఆయన దగ్గర 1500 కోట్ల ప్రాజెక్ట్ ఉందన్నారు. ఓకే బ్రో, పెట్టుబడి పెట్టే వాళ్ళు లేక ఆయన ముందుకు రావట్లేదు. ఎందుకుంటారు బ్రో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎందుకుంటారు? త్రివిక్రమ్ గారికి దాన్ని ఏమంటారు ఎంతమంది ప్రొడ్యూసర్లు లేరు. దిల్ రాజు గారు ఉన్నారు, దాన్ని ఏమంటారు నాగవంశీ గారు ఉన్నారు. ఆయనకేమి ఇప్పుడు దాన్ని ఏమంటారు పుష్ప సినిమా ఎన్ని కోట్లతో తీస్తున్నారు? ఇప్పుడు పుష్ప 2 పెద్దగేమీ ఉండదు నాకు తెలిసి. 100 కోట్లతోనో 150 కోట్లతోనో తీస్తుంటారు అంతే. ఇప్పుడు దాని ఈ సినిమాకి కూడా అంతే ఉంటుంది. గొడ్డుకారానికి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు గొడ్డుకారం అంత నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. నేనైతే దాన్ని ఏమంటారు మహేష్ బాబు ఫ్యాన్ కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, అలాగే చిరంజీవి గారి ఫ్యాను. అయినా కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే సినిమా టోటల్గా సినిమా అనేది హిట్ అవ్వాలి. ఎవరి సినిమా హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ అనేది దాన్ని ఏమంటారు ప్రొడ్యూసర్లు అనేది బాగుపడతారు. అది త్రివిక్రమ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ప్యాన్ ఇండియా సినిమా తీసి 1000 కోట్లు హిందీలో నిరూపించుకోవాలి. ఇప్పుడు మీ సినిమా హిందీలో ఆడాలి. అదే అది హిందీలో ఫ్లాప్ కదా బ్రో. హిందీలో అల వైకుంఠపురంలో సహజాదాన్ని తీశారు. ఆ సినిమా ఫ్లాప్. డబ్బింగ్ లేదు, డబ్బింగ్ అవి ఏం పెద్ద హిట్ ఏం కాదు. దాన్ని ఏమంటారు హిందీలో రీమేక్ చేశారు, అతడు చేశారు, ఇవన్నీ చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఈయన ప్యాన్ ఇండియా లెవెల్లో స్టోరీ రాసుకోవాలి. ఓన్లీ తెలుగులో బాయిలో కప్పలాగా ఓన్లీ తెలుగులో సినిమా తీసుకొని 100 కోట్లు పెట్టుకొని 150 కోట్లు వస్తే లాభం లేదు. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో 100 కోట్లు పెట్టి ఇప్పుడు దాన్ని ఏమంటారు KGF 2 100 కోట్లు పెట్టి తీశారు, 1200 కోట్లు వచ్చింది. దాన్ని సలార్ కూడా దాదాపు 200 కోట్లు పెట్టి తీశారు, 700 కోట్లు వచ్చింది. అలా ఇప్పుడు దాన్ని ఏమంటారు యానిమల్ సినిమా వచ్చింది, 200 కోట్ల సినిమా పెట్టి చేశారు, 900 కోట్లు వచ్చింది. అలా మీరు కూడా దాన్ని ఏమంటారు ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ మారకపోతే దాన్ని ఏమంటారు పూరి జగన్నాథ్ గారు చూశారు కదా, ఒకటే పోకిరి సినిమా స్టోరీలు తీసి ఏక్ నిరంజన్ అని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. దూకుడు ఆయన పేరేం పేరు సీను వైట్ల గారు కూడా అంతే. ఇప్పుడు సినిమాలే లేవు ఆయనకి. అలానే అయిపోతారు. ఏముంది ఎన్ని రోజులని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారని చెప్పండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు కాపాడతారు ఆయన్ని? అది ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి, లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. లేకపోతే మీకు అంత సినిమాలు తీయాలనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బులతో తీసుకోండి.